स्वर्णोदय दीप्तिम् अखिल भुवन चैतन्य प्रसादम् कालगमन सत्कारण धीरं तं नमामि ग्रहनायक सूर्यम् अमृत किरण रसरम्य प्रवाहं ललित ललित लावण्य ललामं महित महित माधुर्य मनोज्ञं तं नमामि सान्द्रोदय चन्द्रम्। ఈటీవీ తెలంగాణ వీక్షకులకు కార్తీక మాస శుభాభివందనాలు. కార్తీక పారాయణ కార్యక్రమానికి స్వాగతం. పరమేశ్వరుడు ఎంతటి లీలామయుడంటే తారకాసుని సంహారం తాను చేయగలిగి కార్తికేయుని జన్మానికి తావిచ్చాడు. ఆ కార్తికేయుని జన్మతిథి షష్ఠి ఈరోజు. సుబ్రహ్మణ్యుని శుభాశీస్సులు మనకు అందాలని సంకల్పంతో మన వైదిక నిర్వాహకులు సంకల్పం చెప్పి నేటి కార్తీక పారాయణాన్ని ప్రారంభిస్తారు. विश्वोत्पत्ति विपत्ति संस्थित करो विघ्नेशगिष्टार्थतः अस्मिन् वर्तमान व्यावहारिक चान्द्रमानेन प्रभवादि षष्टि संवत्सराणां मध्ये श्री प्लवनाम संवत्सरे दक्षिणायने शरदृतु कार्तिक मासे शुक्लपक्षे षष्ठ्यां सौम्यवासरे शुभवासरे उत्तराषाढ़ा नक्षत्रे शूलयोगे तैतिलकरणे एवं गुण विशेषण विशिष्टायां शुभतिथौ కార్తీక పారాయణములో భాగముగా ఈరోజు మనమంతా కూడా విఘ్నేశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామాన్ని పారాయణం చేసుకుంటున్నాము. మనమంతా కూడా ఆ విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహంతో సంకల్పించినటువంటి సకల కార్యాల్లోనూ ఎటువంటి విఘ్న బాధలు లేకుండా ఉండడం కోసము, అలాగే ఆదిత్యాది నవగ్రహాలలో కేతువుకి విఘ్నేశ్వరుడు అధిపతిగా ఉంటాడు కనుక ఆ విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించడం ద్వారా ఆ కేతుగణ సంబంధమైనటువంటి దోషాలున్నా అటువంటి గ్రహపీడలున్నా కూడా అవి కూడా తొలగిపోవాలి అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు మనము విఘ్నేశ్వరుడి యొక్క అష్టోత్తర శతనామాలతోటి విఘ్నేశ్వరుణ్ణి పూజించుకుంటున్నాము. ఇప్పటిదాకా మనము తిథివార నక్షత్రాలు తెలుపుకోవడం జరిగింది. ఇప్పుడు అశేష భక్త జనావళిని ఉద్దేశిస్తూ అందరి యొక్క గోత్రనామాలను ఇక్కడ ఆ స్వామివారికి తెలపడం జరుగుతుంది. ఈ టీవీ ముందు కూర్చుని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి భక్త మహాజనులందరూ కూడా చేతిలో అక్షతలు పట్టుకుని ఇప్పుడు మేము చెప్పేటువంటి సంకల్పాన్ని శ్రద్ధగా వింటూ మననము చేసుకుంటూ మీ యొక్క గోత్రాన్ని, మీ కుటుంబ పరివారం యొక్క పేర్లన్నీ కూడా ఆ స్వామివారికి తెలుపుకుని మీరు తలిచినటువంటి కార్యాల్లో ఎటువంటి విఘ్నబాధలు లేకుండా నిర్విఘ్నంగా నిర్విరామంగా ఆ కార్యక్రమాలన్నీ కూడా ఆచరించేటువంటి వ్యవహారాలన్నీ కూడా దిగ్విజయంగా జరగాలి అనేటువంటి ఉద్దేశంతో స్వామివారిని ప్రార్థిస్తూ ఆ సంకల్పం అంతా కూడా పూర్తయిన తర్వాత అక్షతలు మీ యొక్క గృహంలో ఉన్నటువంటి పూజా మందిరం దగ్గర ఆ దేవతామూర్తి దగ్గర 2 అక్షతలు వేసి మిగిలినటువంటి శిరస్సు మీద వేసుకుని ఆ విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ ఈ కార్యక్రమాన్ని వీక్షించగలరు. సర్వేషాం సమస్త భక్తజనానాం భక్తకోటీనాం నానాగోత్రానాం నానానామధేయానాం క్షేమస్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ బల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్యార్థ బల సిద్ధ్యర్థం సకల వేదసార ప్రణవాకారస్య సకల భువన పరిపాలకస్య ఊరీకృత దివ్య గజావతారస్య దూరీకృతాఖిల ప్రపంచ మాయాకార్యస్య దేహత్రయాణాం గుణత్రయాణాం చ మూలభూతే సకల లోకనాయకస్య ఇంద్రాదిదేవతానాం అగ్రస్య పృథివ్యా పంచభూత స్వరూపస్య సర్వవేద శాస్త్ర యజ్ఞమంత్ర తంత్ర ధర్మ కర్మాది సాక్షీభూతస్య సంవత్సరాది సకల కాల స్వరూపస్య శరీరస్థితే ఇంద్రియ ధాతురసవాయుమన ఆద్యంతఃకరణ కార్యకారణస్య సర్వజ్ఞత్వ సర్వవ్యాపకత్వ సర్వశక్తిత్వ స్వరూపస్య సర్వవిఘ్న వినాశకస్య
సిద్ధి వినాయకస్య ప్రసాదేన ఆచరిత సమస్త సర్వకార్యేషు సర్వత్ర సర్వదా దిగ్విజయ సిద్ధ్యర్థం సర్వ విఘ్న నివారణార్థం సిద్ధి బుద్ధి సమేత శ్రీమన్మహాగణాధిపతి దేవత ప్రసాద సిద్ధ్యర్థం అన్యోన్య సహాయేన కార్తీక మాస పుణ్య సమయే శ్రీ విఘ్నేశ్వర అష్టోత్తర శతనామ పూర్వక కార్తీక పురాణ శ్రవణ పఠనంచ ఆచార్య శ్రీముఖేణ కారయిష్యే. పచ్చగరిక పరుగులకే పరవశించిపోయేవాడు, ఎలుకనెక్కి ఎల్లలోకములు తిరిగేవాడు, గనగన గంటల సవ్వడితో గం గణేశాయ నమః అననగానే గబగబా వచ్చి అనుగ్రహించేవాడు ఆ గజముఖ విఘ్నాధిపతి. ఆ వెరసిద్ధి వినాయకునికి అష్టోత్తర శతనామాలతో మనం అర్చించుకుందాం. డాక్టర్ సాగి కమలాకర శర్మ గారు ఇప్పుడు అష్టోత్తర శతనామాన్ని మన చేత పఠింపజేస్తారు. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఈ కార్తీక మాసంలో అటు శివుడికి ఇటు విష్ణువుకి సదాశివ కుటుంబానికి మనం చేసేటటువంటి ప్రార్థన విశేషమైనటువంటి ఫలితం ఇస్తూ ఉంటుంది. ఈరోజు విశేషంగా బుధవారం కావటం వల్ల గణపతిని ప్రార్థన చేయటం, విఘ్నేశ్వర ప్రార్థన చేయటం అనేటటువంటిది మనకు అనేక రూపాల లోపల ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అయితే ఇంతకీ విఘ్నేశ్వరుడు ఎందుకు ప్రార్థన చేయాలి అనేటటువంటి భావన మనకు ఏర్పడుతున్నప్పుడు పౌరాణిక కథను మనం గమనించేటట్టయితే శివకుమారుడుగా మనకు కనిపిస్తున్నటువంటి వాడు గణాధిపతి, విఘ్నాధిపతి. శివుడు అనేటటువంటిది శివలింగానికి పూజ కనుక అయ్యేటట్టయితే ఈ లింగము మనం ఉండేటటువంటి ఈ భూమి యొక్క స్వరూపం. మనముండే భూమి శివలింగ స్వరూపం. ఆ భూమికి మనము కృతజ్ఞతతో చేసే ఆరాధన శివారాధన. ఈ భూమి మీద మనము చేయాల్సినటువంటి మంచి పనులన్నీ చెప్పేటప్పుడు శివుని మీద మారేడు పత్రిని మనము తులసి దళాలను పెట్టి పూజ చేయాలి అంటే ఈ భూమి మీద మనం మారేడు పత్రిని, మారేడు వృక్షాలను, అదేవిధంగా తులసి వృక్షాలను బాగా పెంచేటట్టయితే ఈ చుట్టూ ఉన్న వాతావరణం బాగుంటుందని చెప్పడానికి ఇవన్నీ సంకేతమైనటువంటివి. భూమి మీద పడేటటువంటి 4 చుక్కల నీళ్ల వల్ల ఈ భూమి మీద సస్యశ్యామలమైపోయి మనందరికీ కడుపులు నిండుతున్నాయంటే ఆ భూమికి మనం చేసేటటువంటి ఆరాధన ఈ శివారాధన. అయితే ఈ శివునికి కుమారుడుగా గణపతి కనిపిస్తున్నటువంటి దాంట్లో మన వాళ్ళందరూ తాత్వికంగా, వైజ్ఞానికంగా చేసినటువంటి పని ఏమిటంటే ఈ భూమికి కుమారుడుగా భూమి ఆకర్షణ శక్తిగా గణపతిని తీసుకున్నారు. దీనినే మనము గురుత్వాకర్షణ శక్తి అనే పేరుతో పిలుస్తూ ఉంటాం. గ్రావిటేషనల్ ఫోర్స్ అనేటటువంటి భావనతోని మనకు వైదిక మంత్రంలో కూడా సర్వజనమే వశమాన యస్వాహ అని చెప్పేసిన మంత్రంతో కూడుకొని ఉంటుంది. గం బీజంతో కూడుకున్నటువంటిది ఈ గణపతికి సంబంధించిన విషయం. ప్రతి పేరులోనూ కూడా చాలా జాగ్రత్తగా నిర్ణయించి పెట్టినటువంటి వారు మన పౌరాణికులు, మన శాస్త్రవేత్తలందరూ కూడా. గమ్ అనేటటువంటిది ఆకర్షణ బీజం. ఎవరిని ఎవరు ఆకర్షించాలి అంటే ఈ భూమి మీద ఉన్నటువంటి ఈ సమస్త జీవజాలం మొత్తం కూడా ఇక్కడి నుంచి బయటికి వెళ్లకుండా కాపాడేటటువంటిది ఒకే ఒకటి ఆ భూమి ఆకర్షణ శక్తి. దానికి మొట్టమొదటి నమస్కారం చేయాలి. అది గనక మనకు లేకపోయేటట్టయితే ఈ భూమి మీద జీవమే ఉండదు. అందుకని భూమికి కుమారుడుగా లోపల ఉంటూ భూమి ఎంతటా వ్యాపించి ఉండేటటువంటి ఆ తత్వాన్ని మనం అధర్వ శీర్షం చూస్తే దాంట్లో అర్థమైపోతూ ఉంటుంది. గణపతి అధర్వ శీర్షంలో ఇటువంటి విశేషమైన రోజుల్లో ఆ అధర్వ శీర్షంతో ప్రార్థన చేసుకుంటూ ఉండటం, అది వింటూ ఉండటం, ఆ గణపతిని మూలాధార శక్తి అంటుంటాం. ఇక్కడ మూలాధార శక్తి అన్నప్పుడు వ్యక్తికి సంబంధించినటువంటి మూలాధార శక్తి మనకు ఉండేటటువంటి మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత,
విశుద్ధి సహస్రార సంబంధమైనటువంటి షట్చక్రాలలో మూలాధారం ఎట్లాగైతే మనిషిని గురించి ఆలోచన చేస్తున్నారో ఈ భూమికి మూలాధారమైనటువంటి భూమి ఆకర్షణ శక్తి, అదేవిధంగా ఈ భూమి చుట్టూ ఉండేటటువంటి విద్యుత్ అయస్కాంత శక్తి ఏదైతే ఉందో అది కుమారస్వామికి సంబంధించినటువంటి శక్తి. ఈ పాంచభౌతిక శక్తి ఏదైతే ఉంటుందో ఓజోన్ పొర లోపల మన వాతావరణం అంతా కూడా పార్వతీదేవికి సంబంధించిన శక్తి. ఈ భూమ్యాకర్షణ, విద్యుదయస్కాంత శక్తి, ఈ పాంచభౌతిక శక్తులకు ప్రతీకలుగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ స్వాములను మనము వారికి ప్రతీకలైనటువంటి మనకు అందరికీ కూడా నిరంతరము ధ్యానం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది సదాశివ కుటుంబం. ఈ సదాశివ కుటుంబం లోపల ఈరోజు మనం విశేషంగా ఆ మూలాధారమైనటువంటి శక్తి కలిగినటువంటి ఆ గణపతిని మనం ఆరాధన చేసేటట్టయితే అన్ని గ్రహాల దోషాలు పోతాయి, కేతుగ్రహ దోషం విశేషంగా వెళ్ళిపోతూ ఉంటుంది. విచిత్రమైన బాధలు ఏవైతే ఉంటుంటాయి అవన్నీ పోతుంటాయి. అది విఘ్న ఈశ్వరుడు, విఘ్నాలను కలిగించకుండా విఘ్నాలను తొలగించేటటువంటి వాడు. ప్రార్థన చేయకపోతే విఘ్నాలు కలిగించేవాడు, ప్రార్థన చేస్తే విఘ్నాలు తొలగించేటటువంటి వాడు. కాబట్టి భూమి ఆకర్షణకు మొట్టమొదటి నమస్కారం చేయడం కోసమే ఏ పూజ చేసినా తొలి పూజకు చేసేది మాత్రం గణపతి ఆరాధన మాత్రమే. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. అదేవిధంగా ఆయన విగతో నాయక వినాయక, విశిష్టైన నాయక వినాయక. ఆయన కన్నా వేరే నాయకులు లేరు, ఆయన కన్నా వేరే గొప్పవాళ్ళైనటువంటి వాళ్ళు ఇంకోళ్ళు లేరు. అటువంటి నాయకుడుగా మనకు కనిపిస్తున్నటువంటి ఆ గణ అధిపతిని మనము అష్టోత్తర శతనామాలతోని ప్రస్తుతం స్మరిస్తూ ఆయన్ను ధ్యానిస్తూ పూజ చేసుకుంటూ ఉందాం. గజాననాయ నమః, గణాధ్యక్షాయ నమః, విఘ్నరాజాయ నమః, విఘ్నేశ్వరాయ నమః, ద్వైమాతురాయ నమః, ద్విముఖాయ నమః, ప్రముఖాయ నమః, సుముఖాయ నమః, కృతినే నమః, సుప్రదీప్తాయ నమః, సుఖనిధయే నమః, సురాధ్యక్షాయ నమః, సురారిఘ్నాయ నమః, మహాగణపతయే నమః, మాన్యాయ నమః, మహాకాలాయ నమః, మహాబలాయ నమః, హేరంబాయ నమః, లంబజఠరాయ నమః, హ్రస్వగ్రీవాయ నమః, ప్రథమాయ నమః, ప్రాజ్ఞాయ నమః, ప్రమోదాయ నమః, మోదకప్రియాయ నమః, విఘ్నకర్త్రే నమః, విఘ్నహంత్రే నమః, విశ్వనేత్రే నమః, విరాట్పతయే నమః, శ్రీపతయే నమః, వాక్పతయే నమః, ఆశ్రితవత్సలాయ నమః, శివప్రియాయ నమః, శీఘ్రకారిణే నమః, శాశ్వతాయ నమః, బలాన్వితాయ నమః, బలోద్ధతాయ నమః, భక్తనిధయే నమః, భావగమ్యాయ నమః, భావాత్మజాయ నమః, అగ్రగామినే నమః, మంత్రకృతే నమః, చామీకరప్రభాయ నమః, సర్వాయ నమః,
సర్వోపాస్యాయ నమః సర్వకర్త్రే నమః సర్వనేత్రే నమః సర్వసిద్ధిప్రదాయ నమః సర్వసిద్ధయే నమః పంచహస్తాయ నమః పార్వతీనందనాయ నమః ప్రభవే నమః కుమారగురవే నమః కుంజరాసురభంజనాయ నమః కాంతిమతే నమః ధృతిమతే నమః కామినే నమః కపిత్తఫలప్రియాయ నమః బ్రహ్మచారిణే నమః బ్రహ్మరూపిణే నమః మహోదరాయ నమః మదోత్కటాయ నమః మహావీరాయ నమః మంత్రిణే నమః మంగళస్వరూపాయ నమః ప్రమదాయ నమః ధ్యాయసే నమః యక్షకిన్నరసేవితాయ నమః గంగాసుతాయ నమః గణాధీశాయ నమః గంభీరనినదాయ నమః వటవే నమః పరస్మై నమః జ్యోతిషే నమః ఆక్రాంతపదచిత్ప్రభవే నమః అభీష్టవరదాయ నమః మంగళప్రదాయ నమః అవ్యక్తరూపాయ నమః పురాణపురుషాయ నమః ఊష్ణే నమః పుష్కరోక్షిప్తవారణాయ నమః అగ్రగణ్యాయ నమః అగ్రపూజ్యాయ నమః అపాకృతపరాక్రమాయ నమః సత్యధర్మిణే నమః సఖ్యై నమః సారాయ నమః సరసాంబునిధయే నమః మహేశాయ నమః విశదాంగాయ నమః మణికింకిణీమేఖలాయ నమః సమస్తదేవతామూర్తయే నమః సహిష్ణవే నమః బ్రహ్మవిద్యాదిదానభువే నమః జిష్ణవే నమః విష్ణుప్రియాయ నమః భక్తజీవితాయ నమః జితమన్మధాయ నమః ఐశ్వర్యకారణాయ నమః సతతోత్థితాయ నమః విషదృషే నమః విశ్వరక్షావిధానకృతే నమః కళ్యాణగురవే నమః ఉన్మత్తవేషాయ నమః పరజయినే నమః సమస్తజగదాధారాయ నమః సర్వైశ్వర్యప్రదాయ నమః శ్రీవినాయకాయ నమః కార్తీక మాసంలో దీపదానం చేస్తే చాలట. ఆ దీపపు జ్వాలకు దూదిపించే ఎలా అయితే దగ్ధమైపోతుందో మనలోని పాపరాశులన్నీ అలా దగ్ధమైపోతాయి. దీనికి నిదర్శనంగా కార్తీక పురాణం 6వ అధ్యాయాన్ని చూపిస్తున్నారు. 6వ రోజు మనం చేయవలసిన కార్తీక పురాణం అధ్యాయంలో
ఓ స్త్రీమూర్తి దీపదానం చేసి ఎంతటి పుణ్యాన్ని ఆర్జించిందో డాక్టర్ సాగి కమలాకర్ శర్మ గారు ఇప్పుడు ఆ వృత్తాంతాన్ని మనకు వివరిస్తారు. వశిష్ఠుడు జనక మహారాజుకు చెప్పినటువంటి ఈ కార్తీక మహాత్మ్యం మనం మళ్ళీ గుర్తు చేసుకుంటూ, కార్తీక మాసంలో ఎవరైనప్పటికీ కూడా శ్రీ మహావిష్ణువుని అర్చన చేయాలి. శివునికి అభిషేకం ఏ విధంగానైతే విశేషమో ఆ విష్ణువుకు నమస్కరించడం కూడా అంతే విశేషమైనటువంటిది. ఈ మహావిష్ణువుకి ఈ రోజున ఎవరైతే కస్తూరి, గంధం, అదేవిధంగా పంచామృతాలతోనే అభిషేకం చేయటం ఇటువంటివి చేసేటట్టయితే ఎన్నో వేల అశ్వమేధ వ్రతాలు చేసినటువంటి, యాగాలు చేసినటువంటి ఫలితం మనకు వస్తుందని చెప్పేసి మన పురాణ గాథలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ ప్రత్యేకమైనటువంటి రోజున ఈ కార్తీక మాసం లోపల మనం విష్ణువుకు చేసేటటువంటి పూజలు కూడా చాలా విశేషమైనటువంటి ఫలితాలు వస్తూ ఉంటుంటాయి. విష్ణు సన్నిధిలోనూ శివ సన్నిధిలోనూ కూడా దీపారాధన చాలా విశేషమైనటువంటిది. ఈ దీపము అనే పేరు వినగానే మనకు కలిగించేటటువంటి భావన ఏంటంటే, దీపం జ్ఞానానికి సంకేతం, దీపం వెలుగుకు సంకేతం. ఈ జ్ఞానము మనలో వికసించాలంటే ఆ దీపాన్ని మనం ప్రార్థన చెయ్యాలి, ఆ దీపాన్ని 10 మందికి అందించాలి. ఇదే దీపదానం. దీపదానం చేయడం అనగానే కేవలం ఒత్తి నూనె వేసేసి దీపం ఇచ్చేసాను నాకు చాలా పుణ్యం వస్తుంది అని కాదు ఇక్కడ అర్థం. ఈ జ్ఞానం 100 మందికి అందేటట్టయితే, ఆ జ్ఞానం వల్ల తాను జ్ఞానిగా మారేటట్టయితే, ఆ ధ్యానాన్ని, ఆ పరమశివ ధ్యానాన్ని మనం చేసుకుంటూ ఆ జ్ఞానాన్ని నేను కూడా పొందేటట్టయితే, ఆ జ్ఞానము ద్వారా నేను మోక్షాన్ని పొందుతాను. జ్ఞాని కాని వానికి మోక్షం లేదు. కాబట్టి దీపం కనిపించేటటువంటి ప్రతీక ఏమిటి ఈ లోకం లోపల అంటే, ఈ దీపమే మనకు జ్ఞానానికి సంకేతం. ఈ జ్ఞానాన్ని, వెలుగును, కాంతిని, శక్తిని లోకానికి అందిస్తూ ఉంటుంటే, ఆ సూర్యుడు ఏ విధంగానైతే వెలుగుతూ ఉంటుంటాడో, ఆ చంద్రుడు ఏ విధంగా వెలుగుతూ ఉంటుంటాడో, మనలో కూడా వెలుగులు ఆ విధంగా వచ్చేసి పాపముల క్షయం అవుతుంది. పాపముల క్షయం కావటం అంటే లోపల ఉండే, మనలో ఉండే బ్లాక్స్ ఏ విధంగానైతే ఉంటుంటాయో, సమస్యలు ఏ విధంగా ఉంటుంటాయో, ఆ సమస్యలకు అధిగమించే శక్తి మనకు ఏర్పడుతుంటుంది. ఆ శక్తిని పెంచుకోవడం కోసం దీపదానం చేయాలని చెప్పేసి చెప్పుకుంటూ, ఈ విష్ణు సన్నిధిలో కానీ శివ సన్నిధిలో కానీ ఈ దీపదానాన్ని మనం ఇవ్వటం చాలా విశేషమైనటువంటి రోజుగా ఈరోజు ప్రత్యేకంగా చెప్తుంటారు. ఈ మాసం మొత్తం కూడా ఆ పని చేసుకోవాల్సిన అవసరం ఉంది. శుభ్రంగా ఒత్తిని తయారు చేసుకోవటం, దానిని బియ్యపిండి లేదా గోధుమ పిండితోని చేసినటువంటి ప్రమిదను ఒకటి తయారు చేసి దాంట్లో ఆవు నెయ్యి పోసి ఆ దీపాన్ని ప్రతిరోజు కూడా వెలిగించేసి సాయంకాల సమయం లోపల అక్కడ వెలిగించి దాని తర్వాత సద్బ్రాహ్మణుడికి ఎవరికైనా కానీ దానం చేస్తూ ఉండాలి అని చెప్పేసే మాట ఉంటుంది అన్నమాట. ఇంతేకాదు ఈ మాసం వరకు కూడా ఈ విధంగానే చేయించి మాసాంతం లోపల ఒక వెండి కుందిని ఏర్పాటు చేసుకొని దాని లోపల ఒక బమిడి ఒత్తిని తయారు చేసి ఆ దీపాన్ని మరొక సద్బ్రాహ్మణుడికి అందించడం కూడా చాలా విశేషంగా చెప్పబడుతుంది. ఈ కార్తీక మాసం లోపల పూర్తిగా దీపదానానికి చాలా విశేషం. ఇదేం చేస్తుంది ఈ దీపం? జ్ఞానప్రదం, సర్వజ్ఞానప్రదం దీపం. జ్ఞానాన్ని కలిగిస్తుంది. దీపం లేనిది జ్ఞానం లేదు, వెలుగు లేనిది జ్ఞానం లేదు. సూర్యుడు కనపడితే మన జ్ఞానం, సూర్యుడు లేకుంటే అజ్ఞానం. వెలుగు ఎంత విస్తరిస్తుందంటే, మన రూమ్లో ఉండేటటువంటి, ఆధునికంగా చెప్పుకోవాలనుకునేటట్టయితే మన రూమ్లో ఉండే బల్బుల్లాగా మనం ఉండేటువంటి వాళ్ళం ఆ సూర్యుడిలాగా మారాలని వెలుగులు సూచన చేస్తున్నాయి. ఆ వెలుగులకు ప్రతీకలే ఈ దీపాలు. కాబట్టి జ్ఞానప్రదమైనటువంటి దీపం ఇది. సర్వ సంపత్ శుభావహం, అనేక రకాల సంపత్తులు కలిగించేటటువంటిది. సంపద అనగానే కూడా మనకు ధనము అనే కనిపించే ధర్మం కనపడుతూ ఉంటుంది, కానీ మనకు ఆరోగ్యం అనేటటువంటిది సంపద, సంతృప్తి సంపద, ప్రశాంతత సంపద. ఇటువంటి సంపదలకు మనకు రూపం లేదు. రూపము లేనటువంటి సంపదలు మన ఇంట్లో ఎప్పటికీ కనుక ఉండేటట్టయితే రూప సంపద చిన్నదైపోతూ ఉంటుంది, మన వెంట వస్తుంది. అది మనకుండే ధైర్యం సంపద. అందుకని అటువంటి ధైర్యాదులు, అటువంటి ప్రశాంతత, సంతృప్తి, ఆ జ్ఞానము, ఇవన్నీ కూడా సంపదలు మనకి ఏర్పడాలని చెప్పేసానంటే ఈ దీపాన్ని దానం చేయాలి. అటువంటి దీపాన్ని నేను దానం చేస్తున్నాను అనే భావనతోని, నాకు శాంతి కలిగించు అనే భావనతోని దీపాన్ని దానం చేయాలని చెప్పేసి మనకు కార్తీక మాస మహాత్మ్యంలో చెప్పబడింది. బ్రాహ్మణునికి పూజ చేయటం, సాధ్యమైనంత వరకు అందరికీ కూడా భోజనం పెట్టగలగటం, ఇటువంటివి చేసిన వాళ్ళు అక్షయమైనటువంటి పుణ్యాన్ని పొందుతారు అని చెప్పేసి కార్తీక మాసంలో ఈ 6వ అధ్యాయంలో ప్రత్యేకంగా చెప్పబడింది. ఆ వశిష్ఠుడు జనక మహారాజుకు దీనికి సంబంధించినటువంటి కథను చెప్పే సందర్భం లోపల ఈ దీపదాన ప్రాధాన్యాన్ని, దీనివల్ల విద్య, జ్ఞానము, ఆయుష్షు, తేజస్సు, ఆరోగ్యము, ధైర్యము
ఇవన్నీ కలిగిన తర్వాత చివరికి స్వర్గభోగాలు కూడా ఏర్పడతాయని చెప్పేసి చెప్పుకుంటూ దీనికి నిదర్శనంగా ఒక కథ చెప్తాను విను అని చెప్పేసి చెప్పడం మొదలుపెట్టాడు. ఈ కథ ఏమిటంటే, ద్రావిడ దేశం లోపల పూర్వకాలంలో ఒకానొక సందర్భం లోపల ఒక లోభి అయినటువంటి వితంతువు ఉంది. ఆ లోభి అయినటువంటి వితంతువు తాను పేరులోనే ఉంది. ఆమె అనాథ, లోభి, ఎవరూ లేనటువంటిది, కటిక దరిద్రురాలు. అంటే అటువంటి స్థితిలో ఉండేటటువంటి ఒక స్త్రీ ఆలోచించే విధానం ఎట్లా ఉంటుందో మనకందరికీ తెలుసు. ఆమె కూడా అదే పని చేస్తూ ఉంది. ఏం చేస్తుంది? అక్కడిక్కడ అడుక్కొచ్చుకుంటూ ఉంటుంది. రోజు ఉదయం వెళ్ళి అక్కడిక్కడ తెచ్చుకున్నటువంటి ద్రవ్యం లోపల మంచి అన్నము, మంచి కూరలు ఏవైనా ఉంటే అవి పక్కకు తీసి వాటిని అమ్ముకుంటూ ఉంటుంది. తాను స్వీకరించి తన కడుపు నిండితే చాలు, తర్వాత పరమాత్మ దర్శనం చేసుకుంటూ కూర్చుందామని చెప్పేసి అని అనుకుంటే సరిపోతుంది. కానీ తాను తెచ్చుకున్నటువంటి లోభి అయినా అని అందుకనే చెప్పాడు. ఆ లోభి అయినటువంటి స్త్రీ చేసేటటువంటి పని ఏమిటంటే, తాను తెచ్చుకున్నటువంటి ఈ ఆహారం లోపల ఉండే మంచి అన్నాన్ని పంపించేసి ఆ పనికిరాని అన్నాన్ని తాను స్వీకరిస్తూ ఇంకా అక్కడిండ్లలో ఇక్కడిండ్లలో పనిచేస్తూ దానికి వెలలు కట్టి ఆ వెలకు సంబంధించినటువంటి ధనాన్ని పోగు చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఇట్లా ఈ విధమైనటువంటి జీవన విధానం కలిగినటువంటి ఈ అమ్మాయి ఏ ఒక్కనాడు కూడా హరినామస్మరణ కానీ హరనామస్మరణ కానీ చేసిన పాపాన పోలేదు. ఏ ఏకాదశి వ్రతాలు ఆమెకు తెలియదు. ఏ రోజు పొద్దున్న లేచి కాసేపు పొద్దున్నే స్నానం చేసి ఒక గుడికి వెళ్ళి నమస్కరించడం కూడా తెలియదు. ఏమీ తెలియకుండా ఉదరం పోషణ, ఆ అశుచితో కూడుకున్నటువంటి జీవన విధానం, లోభి అయినటువంటి జీవిత విధానం ఇవన్నీ ఉండేసరికి ఆమె జీవితం అంతా నరకప్రాయమవుతుంది అనిపిస్తూ ఉంటుంది మనకు. ఆ విషయాన్ని ఆ మార్గంలో వెళుతూ ఒకసారి ఈమెను చూసినటువంటి శ్రీరంగానికి వెళుతూ ఉన్నటువంటి ఒక సద్బ్రాహ్మడు చూశాడు. చూసి ఈ అమాయకురాలు ఈ విధంగా ఉందేంటి, తనకి ఏం బాధ్యతలు ఉన్నాయి, ఏం బరువులు ఉన్నాయి, ఇవన్నీ అనవసరమైనటువంటి విషయాలు కదా, కడుపు నింపడానికి ఏ మాధుకరం చేసుకుంటానో ఒక ముద్ద తింటేస్తే ఆ రోజు కనుక ఉండేటట్టయితే ఏ దేవాలయంలో ప్రసాదం అడిగినా పెడతారు కదా, అట్లా ఉండి దైవధ్యానం చేసుకుంటూ ఉంటే కనీసం మోక్షం వస్తుంది. ఎవరూ లేనటువంటిది, మళ్ళీ ఎవరికీ కూడా ఇవ్వాల్సిన అవసరం లేనటువంటి ఈ సంపదల కోసం దీనికోసం ఇట్లా ఆరాటపడుతుంది ఏంది ఈమె అని చెప్పేసి అనిపించేసి ఆమె దగ్గరికి వెళ్ళి ఆయన కూర్చోబెట్టేసి 2 మాటలు చెప్పాడు. ఓ అమాయకురాల, నీకు చెప్పేది అర్థం చేసుకునేటటువంటి విధానం ఉండేటట్టయితే నా మాటలు విను అని చెప్పేసి ఆ మాటలు చెప్పి ఏమంటున్నాడంటే, నీ శరీరం ఏదైతే నువ్వు ఎటువంటి ద్రవ్యం తెలుసుకొని పోషిస్తున్నావో ఇది ఉత్త తోలు శరీరం, దీనివల్ల ఏమీ లాభం లేదు. నీ శరీరంలో చైతన్యము, భగవంతుడు, దైవం అంటూ ఏదైతే ఉందో అది గనక పక్కకు జరిగినాడు ఈ శరీరం అనేటటువంటిది వ్యర్థమైనటువంటిది తీసి అవతల పడేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఇటువంటి శరీరం అంతా కూడా పాంచభౌతికమైన బయటికి కనిపించే ఈ శరీరం అశాశ్వతము. జాతస్య హి ధ్రువోర్మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అని చెప్పేసి మనకు అనిపిస్తున్నటువంటి భావన లోపల ఈ మనిషి జన్మ ఎత్తిన తర్వాత మళ్ళీ జన్మలు రాకుండా చేసుకోవలసిన విధానాన్ని వదిలిపెట్టేసి మళ్ళీ జన్మలు తెచ్చుకునేటటువంటి అందరి దగ్గర ద్రవ్యం తెచ్చుకొని తింటున్నావు, నీకేం అర్థం కావట్లేదు. ఈ శరీరం అంతా కూడా నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనేటటువంటి పంచభూతాత్మకం అని చెప్పేసి తెలుసుకో. నీ శరీరం లోపల చైతన్యం ఎప్పుడైతే పక్క జరుగుతుందో ఈ పంచభూతాలు కూడా ఎగిరిపోతాయి. అందుకని నీవు ఎందుకు పనికిరాని స్థితికి నువ్వు మారుతూ ఉంటుంటావు. కాబట్టి ఇది నిత్యము కాదు, సత్యము కాదు, ఇది శాశ్వతం కాదు, ఇది గుర్తుపెట్టుకో. ఆశల అగ్ని లోపల మిడతల్లాగా నువ్వు ఉన్నావు. దాంట్లో ఎప్పుడైనా కానీ పడి ఆ మిడత అగ్నిలోపడి పాడైపోయిన విధానంగానే నువ్వు కూడా పాడైపోతూ ఉంటుంటావు. మోహాన్ని, భ్రమలనన్నిటిని వదిలిపెట్టు. నీకు అనేక రకాల భావాలు ఉన్నాయి. అవేంటి అంటే అరిషడ్వర్గాలు నీ వెంట పెడుతూ ఉన్నాయి. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యం అవన్నీ కూడా నీ వెంట ఉన్నాయి. ఇవాళ మొట్టమొదటి దాన్ని వర్జించు, మిగిలినవన్నీ కూడా పోతూ ఉంటాయి. కోరికలను వర్జించు మొట్టమొదలు. ఆ కామాన్ని తీసేయి. కామం నుంచి క్రోధం పోతుంది, క్రోధం నుంచి లోభము, మోహము, మదము ఇవన్నీ కూడా వెళ్ళిపోతూ ఉంటుంటాయి. నీ లోపల నీకు భయం కూడా ఉంది, అనవసరమైన భయం. ఇవన్నీ కూడా అసహజ గుణాలు, రాక్షస గుణాలు. ఇవన్నీ కూడా ఈ గుణాలను వదిలిపెట్టు. ఈ గుణాలను కనుక వదిలిపెట్టేటట్టయితే నువ్వు నీ జీవాత్మను పరమాత్మగా మార్చుకునే ప్రయత్నం చేయి. ఈ జీవాత్మే నీకుండేటటువంటి వేడి, వెలుగు, ఇది గుర్తుపెట్టుకో అని చెప్పేసి నిరంతరము హరి చరణాలను నువ్వు ప్రార్థన చెయ్యి.
శివుని ఆరాధించు, విష్ణువుని పూజించు, ప్రార్థన చేసుకో. సర్వభూతములకు హితమును కలిగించేవాళ్ళు వీళ్ళే అని చెప్పేసి గుర్తుపెట్టుకో. అందుకని ఈ ధోరణి లోపల నువ్వు ఉండి ఈ మమకార అహంకార వ్యవహారాదులన్నీ కూడా తగ్గించుకోమని చెప్పేటటువంటి విధానం లోపల నా మాట ఇక నుంచి అయినా కానీ విను అని చెప్పినప్పుడు ఆమె ఈ భావాలన్నీ విని ఎందుకో ఆమెకు బుద్ధి పుట్టింది, ఈ పనులన్నీ చేద్దామనిపించింది. ఒక్క క్షణంలో ఆ విషయాన్ని వదిలిపెట్టి తర్వాత వచ్చిన కార్తీక మాసం లోపల హరిచరణాలను ఆశ్రయించింది, హరునికి అభిషేకం చేసింది. ఆ మాసం మొత్తం కూడా దీపదానాలు చేసింది ఆమె. చిట్ట చివరి రోజున బ్రాహ్మణ సంతర్పణ కూడా చేసి పెట్టింది. ఇటువంటి పనులు చేసిన తర్వాత శరీరము అంతకు ముందున్న శరీరానికి ఇప్పటికి మారిన శరీరానికి వెంటనే తట్టుకోవడం కష్టం వల్ల ఆమె ప్రాణవిహీన అయింది. కానీ ఆమెను తీసుకొని పోయిన వాళ్ళు విష్ణులోకంలోకి తీసుకెళ్లారు. అందువల్ల మనము ఈ దీపదాన విశేషాన్ని అధ్యయనం చేసి ఎటువంటి వాళ్ళైనప్పటికీ కూడా జ్ఞానము నేర్చుకొని తన ఆత్మజ్యోతిని జీవాత్మజ్యోతిని పరమాత్మజ్యోతిలోకి లీనం చేసేటటువంటి ఈ దీపదానాన్ని ఈ మాసంలో కనుక మనం చేసేటట్టయితే మనకు అందరికీ కూడా శుభం కలుగుతుంది. మనకందరికీ కూడా జన్మ సంసార బంధనాల నుంచి విముక్తి కలుగుతుంది అని చెప్పేసి వశిష్ఠ మహాముని జనక మహారాజుకు చెప్పినటువంటి ఈ కథను మనం విని మనమందరం కూడా పునీతులమై ఈ కార్తీక పారాయణం లోపల ఉండేటటువంటి ఈ విశేషాన్ని మనం గమనించి ఈ ఈటీవీ ద్వారా ఈ లోకానికి అందిస్తున్నటువంటి ఈ సత్సేవను మనం గమనించి పునీతులమవుదాం. హర నమః పార్వతీపతే హర హర మహాదేవ. కార్తీక పరమేశ్వరుని అనుగ్రహంతో గజముఖం పొందిన వినాయకుడు కొలువుదీరిన విశ్వవిఖ్యాత ఆలయం ముంబైలోని వరసిద్ధి వినాయక ఆలయం. ఆ విశిష్టమైన ఆలయాన్ని ఇప్పుడు దర్శించుకుందాం. సుప్రసిద్ధమైన ఆలయం సిద్ధి వినాయక స్వామి సన్నిధానం. ముంబైలోని ప్రభాదేవి ప్రాంతంలో కాకాసాహెబ్ గాడ్గిల్ మార్గ్, ఎస్కే బోలే మార్గ్, వీర సావర్కర్ మార్గుల కూడలిలో ఈ విశేషమైన దేవాలయం నెలకొని ఉంది. ఈ ఆలయ ప్రాకారం, ఇతర కట్టడాలు పంచ అంతస్తుల భవంతిలో కూడా ఉంటాయి. అద్భుతమైన శిల్పకళా నగిశీలతో, ఆకట్టుకునే కళా నైపుణ్యంతో ఆలయలోగిలి సర్వాంగ శోభితంగా ఉంటుంది. ముంబై సిద్ధివినాయక స్వామి ఆలయంలోకి అడుగిడిన భక్తులు దివ్యమైన ఆధ్యాత్మికానుభూతికి లోనవుతారు. సమున్నత ఆసనంపై సిద్ధివినాయక స్వామి భక్తాభీష్ట వరదుడై కొలువుదీరి ఉన్నాడు. గణపతి బప్పా మోరియా అనే జయ జయధ్వానాలు మిన్నంటుతుండగా భక్తులు సిద్ధివినాయకుణ్ణి దర్శించుకుని తరిస్తారు. గణపతి స్వరూపాలలో కుడివైపు తిరిగి ఉన్న తొండం ఉన్న వినాయకుని రూపం ఎంతో విశిష్టమైనదిగా చెబుతారు. లక్ష్మీ గణపతి స్వరూపంగా, క్షిప్రప్రసాద గణపతి స్వరూపంగా భక్తులు ఈ గణపతిని ఆరాధించుకుంటారు. ఈ సిద్ధి వినాయకుని ఏకశిలా ప్రతిమలో కుడి ఎడమలలో సిద్ధి బుద్ధి స్వరూపాలుంటాయి. సింధూరవర్ణమైన గణపతిని తరుణ గణపతిగా వ్యవహరిస్తారు. తరుణ గణపతి ఆరాధనం సకల శుభదాయకం. స్వామి వాహనమైన అనింద్యుడు అనే ఈ మూషికం భక్తుల కోరికల్ని శ్రద్ధగా విని గణపతికి వివరిస్తాయని ప్రతీతి. దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఛత్రపతి శివాజీ టెర్మినల్ స్టేషన్కి, అక్కడ నుండి ముంబైలోని దాదర్ రైల్వే స్టేషన్ నుంచి ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. కార్తీక మాసంలో వెలిగించే దీపానికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీపం పరబ్రహ్మ స్వరూపం, ఈశ్వరుడు తేజోమయ మూర్తి. ఆ ఈశ్వరుని యొక్క కాంతి కిరణాలు మనపై ప్రసరించి మనలోని అజ్ఞానంధకారాలు తొలగిపోయి ఈశ్వర ఆరాధన చేస్తున్నామనే అంతర సంస్కారాన్ని మనకు తెలియజేస్తుంది దీపం. ఈరోజు వైదిక నిర్వాహకులు నక్షత్ర హారతిని ఆ పరమేశ్వరునికి అందిస్తారు. మనం కూడా భక్తితో ఆ నీరాజనాన్ని కళ్ళకద్దుకుందాం.
साक्षात्करा सर्वाः अस्मादस्मादितो मुतः अग्निर्वायुश्च सूर्यश्च सहसञ्जस्करर्धिया वायुवश्वारश्मिपतयः मरीच्यात्मानो अद्रुहः देवीर्भुवनसूवरीः पुत्रभत्वाय मे सुता अपास्नुष्णिमपारक्षः अपास्नुष्णिमपारघम् अपाघ्रामपजावर्तिम् अपदेवीरितोहिता वज्रम् देवीरजीतागुष्टा भुवनम् देवसूवरीः श्रीमन्महागणाधिपतये नमः श्रीउमामहेश्वरस्वामिने नमः कार्तीकदामोदराज नमः मङ्गलनीराजनं दर्शयामि नीराजनानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि नमस्करोमि हर नमः पार्वतीपतये हर हर महादेव हर